రోజువారీ జీవితంలో యూఎస్బీ పెన్ డ్రైవ్లు బాగా యూజ్ చేస్తూ ఉంటాం. ఫైల్స్ని ఒక సిస్టంలోంచి మరో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇవి ఈజీ సొల్యూషన్స్. కానీ పెన్ డ్రైవ్లతో ఒక రిస్క్ ఉంది. అదే మాల్వేర్, వైరస్ల భయం. పెన్ డ్రైవ్లు డేటా ట్రాన్స్ఫర్కి ఈజీ అనిపిస్తాయి, కానీ తేడా వస్తే వాటిలోని వైరస్ దెబ్బకి సిస్టమ్స్ ఎగిరిపోవచ్చు. అసలు ఆఫీస్ సిస్టమ్స్లో మాల్వేర్లు, వైరస్లు ఎక్కువగా వ్యాపించేది ఈ యూఎస్బీ పెన్ డ్రైవ్ల వల్లే. మరి ఏంటి దీనికి సొల్యూషన్? యాంటీవైరస్ అని అనేస్తాం, కానీ అంతకు మించిన హార్డ్వేర్ సొల్యూషన్ ఒకటి వచ్చింది. దాని గురించి తెలుసుకుందాం. పెన్ డ్రైవ్ల ద్వారా సిస్టంలోకి వైరస్ రాకూడదంటే ఏం చేయాలి? యాంటీవైరస్ అప్డేట్ చేసుకో అని ఈజీగా సలహా చెప్పేస్తారు చాలామంది. కానీ యాంటీవైరస్ ఒక్కటే ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ కాదు. సిస్టంలో యాంటీవైరస్ ఉన్న ఏమరపాటుగా ఉంటే యూఎస్బీ పెన్ డ్రైవ్ల ద్వారా వైరస్లు వ్యాప్తి చెందుతూనే ఉంటాయి. సిస్టంలోని యాంటీవైరస్ ఉన్నా ఒక్కోసారి వాటిని గుర్తించలేకపోవచ్చు. అసలు యూఎస్బీ డ్రైవ్ని కనెక్ట్ చేయగానే కొన్ని ప్రోగ్రామ్స్ ఆటోమేటిక్గా రన్ అవుతాయి. ఏంటన్నది గమనించేలోపే డ్యామేజ్ జరిగిపోవచ్చు. అందుకే పరాయి వాళ్ల పెన్ డ్రైవ్ల్ని అస్సలు వాడకూడదని చాలామంది చెప్తారు. కానీ ప్రాక్టికల్గా అది కుదరదు కదా. ఒక్కోసారి ఫ్రెండ్సో, ఆఫీస్లో తోటి ఉద్యోగులు పెన్ డ్రైవ్ ఇస్తే కాదనలేం. ఆ డ్రైవ్లో ఏం వైరస్ ఉందో అనే ఆందోళన మనసులో ఉన్నా ధైర్యంగా వాడేస్తాం. ఇప్పుడు అలా రిస్క్ చేయక్కర్లేదు. పెన్ డ్రైవ్ వైరస్ రిస్కులకి ఒక ప్రాక్టికల్ హార్డ్వేర్ సొల్యూషన్ వచ్చింది. నోవా మోస్ట్రా అనే కంపెనీ వాళ్ళు పెన్ డ్రైవ్ని వైరస్ ఫ్రీగా మార్చేందుకు ఒక డివైస్ తయారు చేశారు. దాని పేరు యూఎస్బీ న్యూట్రలైజర్. రాస్ప్బెర్రీ పై తెలుసు కదా, డెవలపర్లు వాడే చిన్న కంప్యూటర్. దాంట్లో పీకో అనే వెర్షన్ ఉంది. ఈ పీకో వెర్షన్ రాస్ప్బెర్రీ ఇంకా యూఎస్బీ స్ప్లిటర్ కేబుల్ ఈ రెండింటినీ కలిపి తయారు చేసిన పరికరమే ఈ యూఎస్బీ న్యూట్రలైజర్. ఇంతకీ ఈ న్యూట్రలైజర్ ఎలా పనిచేస్తుంది? వైరస్ల నుంచి మనల్ని ఎలా కాపాడుతుంది? సింపుల్. వైరస్లున్నాయని డౌట్ ఉన్న పెన్ డ్రైవ్ని మీరు దీనికి కనెక్ట్ చేస్తే చాలు. ఇది జస్ట్ సెకండ్లలో ఆ డ్రైవ్లోని విషయాలు తెలుసుకుంటుంది. వైరస్కి సంబంధించిన కీలక భాగాల్ని గుర్తించి వాటిని ఆటోమేటిక్గా తొలగిస్తుంది. అంటే ఏంటి? క్లియర్గా చెప్పాలంటే ఆ డ్రైవ్లో మాల్వేర్ దాగి ఉండే కొన్ని నిర్దిష్టమైన మెమరీ బ్లాకుల్ని, అంటే మొదటి 34, చివరి 34 సెక్టార్స్ని ఇది డిలీట్ చేస్తుందన్నమాట. వీటినే లాజికల్ బ్లాక్ అడ్రసింగ్ సెక్టార్స్, ఎల్బీఏ సెక్టార్స్ అంటారు. ఈ బ్లాక్స్ తొలగింపుల వల్ల ఏంటి లాభం అంటే, డ్రైవ్లో ఏమైనా మాల్వేర్ ఉంటే ఆ వైరస్ పనిచేయకుండా ఆగిపోతుంది. ఇంకేముంది, ఆ తర్వాత మీరు ఆ పెన్ డ్రైవ్ని ధైర్యంగా మీ కంప్యూటర్కి కనెక్ట్ చేయవచ్చు, క్లీన్గా వాడుకోవచ్చు. అయితే అవసరాన్ని బట్టి ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ వైరస్ ఉన్న డ్రైవ్లో డేటా విషయంలో గ్యారంటీ ఉండకపోయినా ప్రమాదకరమైన వైరస్ని డ్రైవ్లోంచి పూర్తిగా తొలగించేందుకు మాత్రం ఈ డివైస్ ఖచ్చితంగా పనికొస్తుంది. అయితే యూఎస్బీ న్యూట్రలైజర్ ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అని ఇంకా చెప్పలేం. ఫర్మ్వేర్ స్థాయి దాడుల నుంచి మాత్రం ఇది పెన్ డ్రైవ్కి రక్షణ ఇవ్వదు. ఫర్మ్వేర్ అంటే ఏంటి? యూఎస్బీ డ్రైవ్కి సంబంధించి హార్డ్వేర్ పరమైన డీప్ బేసిక్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఆ ఫర్మ్వేర్ మీద దాడి చేసే వైరస్ కనుక పెన్ డ్రైవ్ని అటాక్ చేస్తే ఆ ప్రభావం డ్రైవ్లోని మూలాల మీద పడుతుంది. ఆ లెవెల్లో డ్యామేజ్ అయిన పెన్ డ్రైవ్ల్ని ఈ న్యూట్రలైజర్ బాగు చేయలేదు. అయితే జనరల్గా ఇలాంటి డీప్ దాడులు చేసే వైరస్లు ఎక్కువగా ఉండవు. చాలా మాల్వేర్లు ఫైల్ లెవెల్ వరకే అటాక్ చేస్తాయి. యూఎస్బీ న్యూట్రలైజర్ డివైస్కి మరికొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఫిజికల్గా డ్యామేజ్ జరిగిన డ్రైవ్ల్ని, హిడెన్ పార్టీషన్స్ కలిగిన డ్రైవ్ల్ని వైరస్ ఫ్రీగా మార్చడం దీనికి సాధ్యం కావడం లేదు. ఏదేమైనా యూఎస్బీ న్యూట్రలైజర్ వాడిన వాళ్లంతా దీన్ని మెచ్చుకుంటున్నారు. ప్రమాదంలో ఉన్న పెన్ డ్రైవ్ల్ని స్కాన్ చేసి వాటిలోని రిస్క్ని తొలగించి ఒక సేఫ్ పొజిషన్లోకి తేవడానికి ఈ డివైస్ బాగా ఉపయోగపడుతోందని అందరూ అంటున్నారు. అసలు ఎవరో అనడం, మనం వినడం దేనికి? నేరుగా మనమే దీని పవర్ని టెస్ట్ చేసి చూడొచ్చు. యూఎస్బీ న్యూట్రలైజర్ టూల్ తాలూకు కోడ్ ఓపెన్ సోర్స్గా అవైలబుల్గా ఉంది. దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు. మీ దగ్గర ఒక రాస్ప్బెర్రీ ఉంటే మీరు కూడా ఒక సొంత యూఎస్బీ న్యూట్రలైజర్ తయారు చేసుకుని ఈ కోడ్తో దాన్ని చెక్ చేయవచ్చు. మీ పెన్ డ్రైవ్ని కాపాడుకోవచ్చు. అప్పుడు మీరే చెప్తారు, ఇది ఖచ్చితంగా మంచి డివైస్ అని.